విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరం వెళ్తూ మధ్యలో గంగా నదీ తీరానికి చేరుకున్నారు. రాముడు అడిగిన మీదట విశ్వామిత్రుడు వారికి గంగ అవతరించిన కథ అంతా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ అక్కడే విశ్రమించారు. మర్నాడు ఉదయం రామలక్ష్మణులు స్నానాధికాలు ముగించి శుచిలై విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, మహాత్మా, మీరు చెప్పిన గంగ కథను గురించి చర్చించుకుంటూనే రాత్రంతా గడిపాం. పవిత్రమైన ఈ గంగానదిని దాటడానికి ఇక్కడ ఋషులు నావను సిద్ధపరిచారు అన్నారు. తర్వాత విశ్వామిత్రుడు, మునులు, రామలక్ష్మణులు అందరూ కలిసి గంగానదిని దాటి ఆవల తీరాన ఉన్న విశాల అనే నగరాన్ని చేరారు. ఎంతో వైభవంగా ఉన్న ఆ నగరాన్ని చూసిన రాముడు వినయంగా, తపస్వి, ఈ నగరం గురించి తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దీని చరిత్ర ఏమిటి అని అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు, రామ, అది చెప్పాలంటే ఇంద్రుడి గురించి, ఈ ప్రదేశంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టాడు. పూర్వం కృతయుగంలో కశ్యప మహర్షికి దిది అనే భార్య ద్వారా బలశాలురైన దైత్యులు, అదితి అనే భార్య ద్వారా ధర్మపరులైన దేవతలు పుట్టారు. వాళ్ళందరూ కలిసి రోగాలు, ముసలితనం, మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు. అప్పుడు వారికి క్షీరసాగరాన్ని చిలికి దాని ద్వారా అమృతాన్ని పొందాలనే ఉపాయం తోచింది. మహాపరాక్రమవంతులైన వాళ్ళంతా మంథర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగాను చేసుకుని క్షీర సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఆ శ్రమకు తట్టుకోలేక తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కుతూ తన కోరలతో పర్వతం శిలలను కాటువేయసాగింది. అలా 1000 సంవత్సరాలు చిలకగా సముద్రం నుంచి అగ్నితో సమానమైన హాలాహలం అనే భయంకరమైన విషయం బయటికి వచ్చింది. ఆ విషయం లోకాలన్నింటినీ దహించడం మొదలుపెట్టింది. దాంతో దేవతలంతా శివుడిని ప్రార్థించి రక్షించమని మొరపెట్టుకున్నారు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయానికి విష్ణువు కూడా అక్కడికి వచ్చి శంకరుని చూసి చిరునవ్వుతో, మహాదేవ, దేవతలలో నీవు ప్రథముడవు కాబట్టి సముద్రమథనం నుంచి మొదట పుట్టిన హాలాహలం అగ్రపూజగా నీకే చెందాలి, స్వీకరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు శివుడు ఆ ఘోరమైన హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో నిలుపుకుని గరళకంఠుడు అనిపించుకున్నాడు. దేవదానవులు తిరిగి పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అప్పుడు కవ్వంగా ఉన్న మంథర పర్వతం మునిగిపోయింది. అప్పుడు వాళ్ళంతా కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. మహానుభావ, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, దేవతలకు నువ్వే ఆధారం, మంథర పర్వతాన్ని ఉద్ధరించి కాపాడు అంటూ వేడుకున్నారు. వారి మొరవిన్న విష్ణువు 1,00,000 యోజనాల పరిమాణం కలిగిన ఒక పెద్ద తాబేలాకారాన్ని దాల్చాడు. అలా కూర్మావతారం దాల్చిన ఆయన మంథర పర్వతాన్ని వీపును మోస్తూ పైకి లేపాడు. ఆపై ఆ పర్వతంపై తన చేతిని అదిమి అందరితో పాటు తాను కూడా పాల సముద్రాన్ని చిలకడంలో తోడ్పడ్డాడు. అలా మరో 1000 సంవత్సరాలు చిలికేసరికి సముద్రంలో నుంచి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. ఆయనే ధన్వంతరి, ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు. ఆ తర్వాత పాలసముద్రం నుంచి 60 కోట్ల మంది సుందరాంగులు బయటకు వచ్చారు. అప్సు అంటే జలములు, క్షీరములనే అర్థం కూడా ఉంది. ఆ రసం నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళకు అప్సరసులు అనే పేరు కలిగింది. వాళ్లతో పాటు మరికొన్ని వేల మంది వనితలు పుట్టుకొచ్చి అప్సరసలకు పరిచారికలయ్యారు. ఆ తర్వాత పాలసముద్రం నుంచి జలములకు అధిదేవత అయిన వరుణుడి కూతురుగా వారిని బయటకు వచ్చింది. ఆమె మధ్యదేవత, చక్కని చుక్క. దైత్యులెవరూ ఆమెను స్వీకరించలేదు. దేవతలు మాత్రం ఆమెను చేరతీశారు. వారునికి మరో పేరు సుర. ఆ సురను స్వీకరించకపోవడం వల్ల దైత్యులకు అసురులని, స్వీకరించిన దేవతలకు సురులని పేరు వచ్చింది. ఆపై పాలసముద్రం నుంచి తెల్లని ఉత్తమ అశ్వమైన ఉచ్ఛ్రైశ్రవము, దివ్యమైన మణి, కౌస్తుభము వెలికి వచ్చాయి. చివరకు అమృత భాండము వచ్చింది. అప్పుడు అమృతం కోసం దైత్యులు, దేవతల మధ్య గొడవ మొదలైంది. 2 పక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడే విష్ణువు మోహిని అవతారం తాల్చి అమృత భాండాన్ని కైవసం చేసుకున్నాడు. దేవదానవ యుద్ధంలో దేవతలు అనేక మంది దైత్యులను సంహరించారు. ఆపై ఇంద్రుడు దేవతలకు రాజై సమస్త లోకాలను పరిపాలించసాగాడు. ఇలా క్షీరసాగర మథనం గురించి చెప్పిన విశ్వామిత్రుడు, రామ, దేవతల చేతిలో తన కుమారులు అనేక మంది చనిపోవడంతో దితి బాధపడుతూ తన భర్త అయిన కశ్యప మహర్షికి మొరపెట్టుకుంది అంటూ తర్వాత జరిగిన కథ చెప్పసాగాడు. ఆ కథ ఏంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం.
జై శ్రీరామ్.